ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనెకు బాలీవుడ్లో ఉన్న పాపులారిటీ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె ఉత్తరాదిన అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీమణిగా చెలామణి అవుతోంది. ఆ క్రేజ్తోనే గతేడాది ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 AD అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది దీపిక. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా తర్వాత మళ్లీ తెలుగులో ప్రముఖ సంచలన డైరెక్టర్ సందీప్ రెడ్డి బంగా దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్ మూవీలో కూడా అవకాశం లభించింది. ఇందులో కూడా ప్రభాస్ హీరో కావటం గమనార్హం. అయితే ఈ సినిమా పూర్తి స్క్రిప్ట్ విన్న తర్వాత అత్యధిక పారితోషికంతో పాటు పలు రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టడంతో డైరెక్టర్ సందీప్ రెడ్డి బంగా ఈమెను సినిమా నుండి తప్పించి ఈమె స్థానంలో ప్రముఖ యంగ్ బ్యూటీ యానిమల్ మూవీతో సంచలనం సృష్టించి ఓవర్ నైట్లోనే స్టార్ అయిన తృప్తి డిమ్రీని తీసుకొచ్చారు. నిజానికి దీపికా పదుకొనెను ఈ సినిమా నుండి తీసేసినప్పుడు ఆమె PR టీం స్త్రీ సింపతి తెరపైకి తీసుకొచ్చింది. సినిమాలో ఎక్కువగా అసభ్యత, ఏ రేటింగ్ కంటెంట్, పొడిగించిన షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా అసౌకర్యంగా భావించిన దీపికా పదుకొనె ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్టు వార్తలు వైరల్ చేశారు. ఇక దీంతో స్త్రీ సింపతి పెరిగిపోతున్న నేపథ్యంలో అసలు విషయాన్ని బయటపెడుతూ దీపికాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సందీప్ రెడ్డి బంగా. అంతేకాదు, ఆమె డర్టీ PR గేమ్స్ ఆడుతోందని, సినిమా నుంచి తప్పుకున్న తర్వాత తన సినిమాను అణగదొక్కటానికి ప్రయత్నం చేస్తోంది అంటూ ఆరోపించారు. తాజాగా తన ఎక్స్ ఖాతా ద్వారా ఆయన పెట్టిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. సందీప్ రెడ్డి బంగా తన ఎక్స్ ఖాతా ద్వారా, నేను ఎవరైనా ఒక నటుడికి కథ చెప్పేటప్పుడు వారిపై 100% నమ్మకం ఉంచి కథ చెబుతాను. అయితే మన మధ్య బయటకు చెప్పని NDA నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉంది. కానీ మీరు అలా చేయటం వల్ల మీ వ్యక్తిత్వం బహిర్గతం అవుతుంది. చిన్న పాత్ర అని భావించి మీరు సినిమా నుండి తప్పుకున్నారా? మీ స్త్రీ వివాదం దీనినే సూచిస్తుందా? ఒక చిత్ర నిర్మాతగా నా కళ వెనుక సంవత్సరాల తరబడి కష్టం ఉంది. నాకు చిత్ర నిర్మాణమే ప్రతిదీ. మీరు ఆ నమ్మకాన్ని కోల్పోయారు. ఇంకెప్పటికీ పొందలేరు కూడా. మరొకసారి ఇలా చేయకండి. ఈసారి ఏదైనా కథ అల్లేటప్పుడు పూర్తి కథ చెప్పండి. ఎందుకంటే మీరు అలాంటివి ఎన్ని చేసినా నేను మాత్రం భయపడను. డర్టీ PR గేమ్స్ ఇలాంటివి నాకు భలే సరదానిస్తాయి అంటూ చాలా వ్యంగ్యంగా సందీప్ కామెంట్స్ చేశారు. మొత్తానికైతే ఇక్కడ సందీప్ పరోక్షంగా దీపికా పదుకొనె లక్ష్యంగా చేసుకుని ఇలాంటి కామెంట్లు చేసినట్టు స్పష్టమవుతోంది. మరి దీనిపై దీపిక ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.